నమస్కారం ఖాద్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు విజయ్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. నీవర్ తుఫాన్ తాకిడికి 2 మండలాల్లో వరి పంట నష్టం 4 కోట్లు. పంటలను పరిశీలించిన ఎంఏలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన తొలి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే వర్ధంతి సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నివాళి. వివిధ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు. వివరాలు చూద్దాం. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రవచించిన ఆశయాల సాధనకు ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడిచి సమసమాజ భావనను నిజం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ సూచించారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని అనంతపురంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి విద్య ప్రధానమని గుర్తించి తన భార్యకు విద్య నేర్పించి బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. తన భార్యను ప్రోత్సహించి దేశంలోనే తొలి బాలికా పాఠశాలను ప్రారంభించి మహిళా విద్య ప్రాధాన్యతను చాటి చెప్పారని, సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటిస్తూ వారి అభివృద్ధికి పాటుపడిన మహనీయులు జ్యోతిరావు పూలే దంపతులని వివరించారు. వారి స్ఫూర్తితో నేడు సమాజంలోని అన్ని వర్గాలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. తీసుకున్నాం నేనా ఏప్రిల్ 1827లో మహారాష్ట్ర డిస్టిక్లో ఉన్న సతారా జిల్లా కట్గావ్ డిస్టిక్లో జన్మించిన మహాత్మా జ్యోతిబా పూలే మన సమాజంలో ఫీమేల్ ఎడ్యుకేషన్, మహిళా విద్యల కోసం, వీకర్ సెక్షన్ వెనుకబడిన వర్గాల ఎడ్యుకేషన్ కోసం, వీళ్ళ అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. మహాత్మా జ్యోతిబా పూలే మరియు సావిత్రి పూలే సీతామణి ఇద్దరు చాలా టైం వరకు ఫీమేల్ ఎడ్యుకేషన్ దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, విడో రీమ్యారేజ్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఆ టైంలో భారతదేశంలో ఉన్న మహిళా వర్గంకి ఉన్న సమస్యల గురించి చాలా ప్రయత్నాలు చేశారు. భారతదేశంలో ఫస్ట్ గర్ల్స్ స్కూల్ గర్ల్స్ స్కూల్ కూడా పుణే డిస్టిక్లో 1848లో ఈ ఇద్దరు ఓపెన్ చేశారు. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే చూపించిన దారిని, చూపించిన మార్గంని మనం అందరూ ఫాలో చేస్తూ సమాజంలో ఉన్న అన్ని వర్గాల మధ్యలో సామరస్యం ఉండాలి. ఒక కుటుంబ భావనతో అందరూ ముందుగా వెళ్ళాలి. ఫీమేల్ ఎడ్యుకేషన్, విమెన్ ఎంపవర్మెంట్ ఆశయంని సాధించడానికి మనం అందరూ ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా యంత్రంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దారిలో ఆ వైపు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా నివర్ తుఫాను ప్రవాహంతో జల ప్రవాహాలు అధికంగా ఉన్న ప్రాంతాలను జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సత్య యేసుబాబు పర్యటించారు. ఆయన కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట, గాండ్లపెంట మండలాల్లో పర్యటించి అక్కడ అధికారులతో సమీక్షించారు. కాగా నంబులపూలకుంట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైన కారణంగా మండలంలోని పాపాగ్ని నదిపై గల పెడబల్లి ప్రాజెక్టును సందర్శించారు. పాపాగ్ని నది ఉధృతంగా ప్రవహిస్తే ప్రమాదం సంభవించగల ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. పెడబల్లి ప్రాజెక్టుతో పాటు చెరువులు, కుంటల పరిస్థితులను కూడా ఆయన వాకబు చేశారు. చెరువు మరువు ప్రవహించే ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కాగా గాండ్లపెంట మండలంలో చామాలగొంది చెరువు నుండి నీరు రహదారిపై ప్రవహిస్తూ ఉండడంతో కదిరి నంబులపూలకుంట రహదారి కొద్దిగా దెబ్బతింది. రహదారిని పరిశీలించిన ఏపీ సత్య యేసుబాబు వాహనాల రాకపోకలను నిలిపివేసి
ప్రమాదాల నివారణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత శాఖల అధికారులు ఏపీ సూచించారు. ఈ కార్యక్రమంలో కదిరి డీఎస్పీ భవ్యకిషోర్, రూరల్ సీఐ మధు, ఎస్ఏలు గురుప్రసాద్ రెడ్డి, నరసింహుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సైక్లోన్ మూవ్ అయ్యే డైరెక్షన్లో మనకి ఇప్పుడైతే మన నైట్ పుదుచ్చేరి తీరం దగ్గర దాటిందో, సో తీరం దగ్గర దాటిన తర్వాత కూడా దాని యొక్క ప్రభావం ఉపరితలం అంటే భూమి మీద కూడా ఉంటుంది. సో మనది దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ గాలి అనేది మనకు లేకపోయినా సైక్లోన్ వల్ల వచ్చేటటువంటి వర్షం వల్ల ప్రమాదం ఉంటుంది. సో ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇదివరకే మనం ఎక్కువగా వర్షాలు కురిసి రిజర్వాయర్స్, ట్యాంకులు, వాటర్ బాటిల్ అన్నీ కూడా కొంచెం నిండు ఉన్నాయన్నమాట. నిండు ఉండటం వల్ల ఈ వర్షాలు కూడా యాడ్ అయ్యి అక్కడ ఎక్కడ గట్టులు బ్రీచ్ అవటం, లేకపోతే ఆ వాటర్ పోయి సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడైనా విలేజెస్ ఉంటే అక్కడ ఇనండేషన్ అవటం, లేకపోతే ఉన్న బలంగా రోడ్స్ ఎక్కడైనా బ్రీచ్ అయ్యి రోడ్డు దగ్గర కొట్టుకుపోవటం, దానివల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడం, లేకపోతే ఇక్కడ మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం వాటర్ రోడ్ మీద ఫ్లో అవుతూ ఉంటుంది, వెహికల్స్ వెళ్తూ ఉంటాం, సడన్గా వాడు స్కిప్ అయిపోయి ఫ్లోటింగ్లో కొట్టుకుపోతూ ఉంటాం. సో ఇటువంటి నేపథ్యాలను మనం దృష్టిలో పెట్టుకుని, అలాగే ఎక్కువగా కురిసిన వర్షాల వల్ల ఎక్కడైనా ట్రీస్ అప్రూట్ అయిపోయి రోడ్ల మీద పడి, లేకపోతే ఈ ట్యాచెడ్ హట్స్ ఉంటాయి అంటే మట్టి ఇల్లులు ఉంటాయి, అవన్నీ నానిపోయి కొలాప్స్ అయిపోయి, ఇటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ అందరినీ కూడా యాక్టివేట్ చేసి వాళ్ళకి తగినటువంటి పరికరాలు అంటే బాడీ లైఫ్ సేవింగ్ జాకెట్స్ అండ్ వాటర్ ఫ్లోటింగ్ బయోస్, రోప్లు, పవర్ కట్టర్స్ ఇవన్నీ కూడా ఇచ్చి కదిరి ఇటువంటి ప్రాంతాలు అన్ని పట్టణ ప్రాంతాల్లోనే స్టేషన్ చేస్తున్నాము. ఆ నేపథ్యంలో మనం తిరగటం చేస్తున్నాము. ఎక్కడైనా ఈ వర్షాల వల్ల అఫ్కోర్స్ మనకి ఇది ఈ ఉపరితల ద్రోణి ఆల్రెడీ ఎవాపరేట్ అయిపోయింది. ఈ వర్షాలు ఇంకా ఉంటే మహా అయితే రేపటి వరకు ఉంటాయి. ఈలోగా మనం కదిరి నియోజకవర్గంలో నీవర్ తుఫాను మూలంగా నంబులపూలకుంట, గాండ్లపెంట మండలాల్లో వరి పంటలు నీట మునిగి దాదాపు 4 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈరోజు నంబులపూలకుంట, గాండ్లపెంట మండలాల్లో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. నంబులపూలకుంట మండలంలోని 12 గ్రామ పంచాయతీల పరిధిలో 900 ఎకరాల్లో 700 మంది రైతులకు చెందిన వరి పంటలు నీట మునిగాయి. అలాగే గాండ్లపెంట మండలంలోని చామాలగుంది, కురుమామిడి, గాజులవారిపండి తాండాలలో 227 మంది రైతులు పండించిన 208 ఎకరాలలో వరి పంట నీట మునిగి సుమారు 1 కోటి రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా పంట నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నారని, రైతులకు పంట నష్టపరిహారం డిసెంబరులోగా అందజేయడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. కనుక రైతులు భయపడాల్సిన పని లేదని అన్నారు. ఇంకా రైతులు తమ నష్టాలను గ్రామ వాలంటీర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి తమ పేర్లు నమోదు చేయించాలని సూచించారు. కదిరి నియోజకవర్గంలో నీవర్ తుఫాను మూలంగా నంబులపూలకుంట, గాండ్లపెంట మండలాల్లో వరి పంటలు నీట మునిగి దాదాపు 4 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. ఈరోజు నంబులపూలకుంట, గాండ్లపెంట మండలాల్లో పర్యటించి వర్షాలకు దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించి అధికారులతో చర్చించారు. నంబులపూలకుంట మండలంలోని 12 గ్రామ పంచాయతీల పరిధిలో 900 ఎకరాల్లో 700 మంది రైతులకు చెందిన వరి పంటలు నీట మునిగాయి. అలాగే గాండ్లపెంట మండలంలోని చామాలగుంది, కురుమామిడి, గాజులవారిపండి తాండాలలో 227 మంది రైతులు పండించిన 208 ఎకరాలలో వరి పంట నీట మునిగి సుమారు 1 కోటి రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా పంట నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నారని, రైతులకు పంట నష్టపరిహారం డిసెంబరులోగా అందజేయడానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. కనుక రైతులు భయపడాల్సిన పని లేదని అన్నారు. ఇంకా రైతులు తమ నష్టాలను గ్రామ వాలంటీర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి తమ పేర్లు నమోదు చేయించాలని సూచించారు. చంద్రా నువ్వు మళ్ళీ పాయింట్ మర్చిపోదు. సార్ ఇట్లా దిగబడుతుంది అది
చెప్పు శంకరా రా నువ్వు చెప్పు సార్ ఎవరు రైతు కొంచెం ఇట్లా చదువుకోండి. ఇటు సైడ్ కొంచెం అట్లా రైట్ కనపడి ఎవరు గురుమాడి పంచాయతీలో ఇల్లు పడకపోయినా కూడా ఈ వర్షానికే పడిపోయింది. ఉన్నాయి కదా మళ్ళీ నీళ్ళు అట్లా కూడా చాలా దెబ్బతింది. స్టార్ట్ చేస్తాం సార్. మన వాళ్ళందరికీ ఉంది 227 ఫార్మర్స్. మనకి మొత్తం గాండ్లపేంట పంచాయతీలో మనం తుఫాన్ వల్ల మనకి ఈ రోజు వరకు రిపోర్ట్ అయినది కేవలం 2227 మంది రైతులు, 227 ఫార్మర్స్, 211 ఎకరాలు అంటే 84 హెక్టార్ల వరకు మనకి వరి మళ్ళు డ్యామేజ్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది మనం జేడీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇది కాక మనకి ఇంకా ఏమన్నా ఇంకా రేపు కూడా తుఫాన్ ఉంది అంటున్నారు కాబట్టి ఇంకా ఏదైనా ఉన్నా వాలంటీర్లు అందుబాటులో ఉండి మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తుంటే మేము ఇన్స్పెక్షన్ చేసి ఎన్యూమరేషన్ స్టార్ట్ చేస్తాం. ఇది గాండ్లపేంటకు సంబంధించి 227 మంది రైతులు. చామాలగొంది, కురుమామిడి మనకి మేజర్ మండలంలో డ్యామేజ్ అని వరి మళ్ళీ ఎక్కువ దెబ్బతింది. నివర్ తుఫాను కారణంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి పంట నష్టం జరిగింది. చాలామంది రైతులు మరి చేతికొచ్చిన పంటని ఈరోజు పూర్తిగా వర్షం పాలైపోయిన పరిస్థితి కనిపిస్తోంది మనకు. ముఖ్యంగా ఎక్కువ డ్యామేజ్ ఎన్పీకుంట మండలం, గాండ్లపేంట మండలాల్లో జరిగింది. మరి ఇవన్నీ కూడా ఇప్పటికే అగ్రికల్చర్ అధికారులు ఎన్యూమరేషన్ కూడా అంతా మొదలుపెట్టారు. గాండ్లపేంట మండలానికి సంబంధించి మనకు చామాలగొంది, కురుమామిడి, గాజులవారిపల్లి తాండా 3 గ్రామ పంచాయతీల్లో కూడా దాదాపుగా 227 మంది రైతులకు సంబంధించి 208 ఎకరాలు పూర్తి డ్యామేజ్గా ఇప్పటికే ఎన్యూమరేట్ చేశాం. దాదాపుగా ₹1 కోటి వరకు ఈ 3 గ్రామ పంచాయతీల్లోనే డ్యామేజ్ జరిగినట్లుగా మరి వ్యవసాయ అధికారులు ఇప్పటికే రిపోర్ట్ చేశారు. ఇంకా మిగిలిన గ్రామ పంచాయతీల్లో కూడా మరి అక్కడంతా మిగతా గ్రామ పంచాయతీల్లో తక్కువగా జరిగింది. బట్ ఎక్కడ జరిగినా కూడా మరి అధికారుల దృష్టికి, మీ స్థానిక వాలంటీర్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకపోతే మరి అగ్రికల్చర్ అధికారులు వస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ప్రత్యక్షంగా పంటను చూసి ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా అవన్నీ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్ 30 లోపే అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమంతా కూడా పర్యటిస్తూ ఉన్నాం. ఎక్కడ పంట నష్టం జరిగినా కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం రైతుల్ని ఖచ్చితంగా ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అందరూ కూడా ఎన్యూమరేట్ చేయించుకోండి. ఎక్కడ నష్టం జరిగినా కూడా మీ వాలంటీర్ల ద్వారా మీ వ్యవసాయ అధికారులకు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి చూస్తారు, పర్యటిస్తారు. జరిగిన నష్టాన్నంతా కూడా అంచనా వేసి ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మరి అందరూ కూడా అధికారులకి జరిగినటువంటి నష్టాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్పీకుంట మండలంలో కూడా మనకి ఎక్కువగా పెడబల్లి, ఈ కొత్తపల్లి ప్రాంతాల్లో ఎన్పీకుంట మేజర్ పంచాయతీకి సంబంధించి కొంత నష్టం జరిగింది. అక్కడ కూడా ఈరోజు అధికారులంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు. అదేవిధంగా నల్లచెరువు, తనకల్లు మండలాల్లో కూడా కొంత డ్యామేజ్ జరిగింది. మేజర్గా ప్యాడీకే ఎక్కువ నష్టం జరిగింది. అన్నీ కూడా ఖచ్చితంగా రైతుల్ని ఆదుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు
ఈరోజు కూడా ఏరియల్ పర్యటన జరుపుతూ ఉన్నారు మిగతా జిల్లాలలో. మన జిల్లాలో కొంత తక్కువ నష్టమే జరిగింది. అయినప్పటికీ కూడా ప్రతి రైతును కూడా ఆదుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్పి అందరికీ కూడా సవినయంగా మనం చేసుకుంటాం. అదే సార్ అదే వాళ్ళకి ఇచ్చిన మిగతా వాళ్ళకి వెళ్ళాలని వాళ్ళు అన్ని పంచాయతీ ఓన్లీ క్రాప్ బుకింగ్ ఇస్తే మనకు చాలా మందికి రాదు. అంటే ఇక్కడ మనకి 100% ఉన్నట్టు ఎందుకన్నట్టు పెట్టారు. మళ్ళీ రెండు ఇస్తే మాత్రం ఎందుకు ఏం మిగలదు, టీకాలు రావుతుంది సార్, ఏం మిగలదేమో. అంతా ఈ చెరువు ఆయకట్టేనా ఇది? సార్ సేగా ఒకటి సార్ ఎండ కాస్తే పనికి వస్తుంది. మళ్ళీ డ్యాన్స్ చేస్తా లేదు ఓపెన్ చేశారు. కిందికి వెళ్ళిపోతే మళ్ళీ అంతే కదా. ఇది 500 దాదాపు అంతా కలిపి. ఎంపీకుంట మండలానికి సంబంధించి ఈరోజు పంట నష్టాలు ఏవో గారితో పాటు పరిశీలించడం జరిగింది. దాదాపుగా మండలానికి సంబంధించి 12 పంచాయతీల్లో కూడా ప్యాడీ పంట నష్టం జరిగింది. మొత్తం అన్ని పంచాయతీలు కలిపి దాదాపుగా 900 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 700 మంది పైచిలకు రైతులు మరి ఎన్యూమరేట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ కోసం, నష్టపరిహారం కోసం ప్రపోజల్స్ అన్నీ కూడా పంపించడం జరుగుతోంది. 900 ఎకరాలు దాదాపుగా 700 మంది పైచిలకు రైతులకు సంబంధించిన వరిమళ్ళన్నీ కూడా మరి పార్షియల్గా కానీ కొన్ని పూర్తిగా కానీ డ్యామేజ్ అయిపోయినాయి. ఆ ఉన్నవి కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా రంగు మారిపోవడమో లేదంటే మొలకలు ఎత్తడమో జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి 100% క్రాప్ డ్యామేజ్ కింద ఈ 900 ఎకరాలను కూడా మరి పంపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పంట నష్టం జరిగిన ప్రతి ప్రదేశాన్ని కూడా అధికారులంతా కూడా ఇప్పటికే పర్యటిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంకా మిగిలిన రైతులు ఎవరైనా ఎక్కడైనా డ్యామేజ్ జరుగుంటే అధికారుల దృష్టికి మీ వాలంటీర్ల ద్వారా తీసుకుపోతే అవి కూడా ఇప్పుడే ఎన్యూమరేట్ చేసి డిసెంబర్ ఆఖరు లోపలే జరిగిన నష్టపరిహారం అంతా కూడా రైతులకు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశించారు. మరి దానికి తగ్గట్టుగా మీరు అధికారులందరూ కూడా
పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా ఎన్యూమరేషన్ కూడా అయిపోయింది. అన్ని ప్రపోజల్స్ కూడా పంపిస్తాం. నష్టపోయిన ప్రతి రైతును కూడా ఆదుకునే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జరుగుతుందని చెప్పి అందరికీ మనవి చేస్తూ, ఇంకా ఎవరైనా కూడా ఎక్కడైనా మారుమూల ఏ ప్రాంతంలో నష్టం జరిగినా కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం దేశం మొత్తంలో ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని కదిరి శాసనసభ్యుడు డాక్టర్ సిద్ధారెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు శాసనసభ్యుడు సిద్ధారెడ్డి తన అనుచరులతో ర్యాలీగా వెళ్లి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూలే ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అందరికీ నాణ్యమైన విద్య వైద్య సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు బాహవుద్దీన్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130 వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరి నాయకులు కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పెడపల్లి వెంకట సిద్ధారెడ్డి గారు ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాపూజీ అనే నామస్మరణం తర్వాత మహాత్మా గాంధీ తర్వాత బాపూజీ అనే జీవితాంకితులైనటువంటి బీసీ వెనుకబడిన తరగతుల కోసం పాటుపడినటువంటి పూలే గారు ఈరోజు 130వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన నిమ్నజాతి వర్గీయులని ఏకతాటిపైకి తెచ్చి 2 కాస్త వ్యవస్థను రూపుమాపాలని, అలాగే చదువుకోని మహిళలందరినీ చదువు చెప్పించాలనే సంకల్పంతో ఆమె అతని యొక్క భార్య ద్వారా ఇక విద్యాభ్యాసాన్ని బాలికలకు ఖచ్చితంగా మహిళలు విద్యాభ్యాసం నేర్చుకోవాలనే సంకల్పంతో పాఠశాలలు పెట్టినటువంటి మహానుభావుడు బాపూజీ గారు. అటువంటి వ్యక్తి పూలే గారు మన మధ్య లేకపోవడం, ఆయన ఆశయాలను మనం కొనసాగించాలని సందర్భంగా కోరుకుంటూ, అందరూ వెనుకబడిన తరగతులు అందరూ వెనుకబడిన తరగతులే కాక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా ఈ యొక్క బాపూజీని స్మరించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. మహారాష్ట్రలో 11/4/1827 సంవత్సరంలో జన్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు 18/11/1990 సంవత్సరంలో పరమదేవించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారి గుర్తుగా ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని మన కదిరి పట్టణంలో ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి మన కీర్తిదారి సార్ గారు ఇప్పుడే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి ఆశయాలకు అనుగుణంగా మనం అంటే జ్యోతిరావు పూలే గారు బీసీల పట్ల ఆ కాలంలో గవర్నర్లు వివక్షత చుట్టూ ఉంటే వారి కోసం బాలికల కోసం గాయత్రినేమి ఆదర్శ వివాహం చేసుకున్న సావిత్రి జ్యోతిరావు పూలే గారి భార్య ద్వారా ఒక స్కూల్ను స్థాపించి వారి ద్వారా బాలికలకు మరి అణగారిన వర్గాలకు ఒక స్కూల్ను ఏర్పాటు చేసి వారి విద్యాభ్యాసం ద్వారా వారికి మంచి జరగాలని ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా బాల్య వివాహాలు అరకట్టడంలో అయితేనేమి, అలాగే సాంఘిక కార్మికుల పట్ల వివక్ష చూస్తున్న వారి పట్లనేమి, సాగునీటి కాలంలో కానీ అనేక ఉద్యమాలు జరిపిన గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన సూచించినటువంటి సిద్ధాంతాలు మార్గాల్లో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటి అసెంబ్లీలోనే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు
అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసినటువంటి ఒకే ఒక ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇవ్వడంలో అయితేనేమి, వాళ్ళని గెలిపించుకోవడంలో అయితేనేమి, క్యాబినెట్ కూర్పులో అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పదవులు అయితేనేమి, ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో చరిత్రలో మొట్టమొదటిసారి కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్గా బీసీ మనకల్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎస్సీ మహిళను ఈరోజు నియమించుకోగలిగింది. మరి అదేవిధంగా 6 మంది డైరెక్టర్లు, దాదాపుగా 139 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు చైర్మన్లు కమిటీలు ఏర్పాటు చేస్తే అందులో 6 మంది డైరెక్టర్లు కదిరి నియోజకవర్గం నుంచి మనం ఇవ్వగలిగాం. మరి ఈరోజు ఉద్యోగాల కల్పనలో దాదాపుగా 4 లక్షల మంది సెక్రటరీకి అయితేనేమి, వాలంటీర్లకైతేనేమి ఉద్యోగాలు ఇస్తే 69% పైచిలకు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు పిల్లలంతా కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. నిజంగానే ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈ దేశంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా మనం చేసుకుంటూ మరొకసారి ఆయన ఘనమైన నివాళులర్పిస్తాం. దళితులు బహుజనులకు నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్లు కల్పన కేవలం భూటకమని ఆంధ్ర బహుజన ప్రజావేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 136 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లు నియమించామని చెబుతున్న ముఖ్యమంత్రి తన సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆంధ్ర బహుజన ప్రజావేదిక డిమాండ్ చేస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం వేదిక నాయకులు అంపావతి గోవిందు, ప్రసాద్, హరిప్రసాద్ తదితరులు మాట్లాడుతూ 18వ శతాబ్దంలోనే జ్యోతిరావు పూలే తన భార్య సావిత్రితో కలిసి సామాజిక దురలవాట్లపై, సాంఘిక దుర్నీతిపై తిరుగుబాటు ప్రకటించారని, అగ్నివర్ణ దుహంకారులు వారిపై దాడులు జరిపినా వెరవకుండా స్త్రీ విద్య, బడుగుల బానిసత్వ నిర్మూలన కోసం ఉద్యమించిన తొలి సామాజిక సంస్కర్తలని కొనియాడారు. వీరి ఆశయాలకు అనుగుణంగా బడుగులు రాజ్యాధికారం కోసం ముందడుగు వేసి ఎన్నికల్లో తమ ఓటును తామే వేసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజం కోసం విద్య చాలా ముఖ్యమైనదని భావించి విద్యను కోసమని కొన్ని పాఠశాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరీ ముఖ్యంగా ఆ రోజుల్లో అన్ని వర్గాల స్త్రీలకు సంబంధించి స్త్రీలు చదువుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణ భావజాలము విద్యకు దూరం చేసింది మహిళలను. మరి ఆ సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది మహిళలకు అనేక పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి మనం నేటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో జనాభాలో 4% ఉన్నటువంటి తన రెడ్డి కులానికి రాష్ట్రంలో ఉన్న సహజంగా ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లో 720 పైగా కీలకమైనవి రాష్ట్ర సంపద కలిగినటువంటివి ఇచ్చుకోవడం జరిగింది. వాటిని దాచిపెట్టి చూపే విధంగా, వాటిని తక్కువ చేసే చూపే విధంగా రాష్ట్రంలో 56% జనాభా కలిగిన 139 బీసీ కులాలను 56 కులాల కార్పొరేషన్లుగా సృష్టీకరించి 728 పదవులు ఇవ్వడం అనేది తప్ప వేరేది కాదని చెప్పి ఇలా అంటే 11/11/2020 ఆంధ్ర బహుజన ప్రజావేదిక ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ద్వారా 139 బీసీ కులాలకు 728 పదవుల, ఒక రెడ్డి కులానికి మాత్రమే 720 పదవుల అంటూ ఈ ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ, దమ్ము, ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న నామినేటెడ్ పదవులను ఎన్ని ఉన్నాయి, ఎన్ని భర్తీ చేశారు, ఏ కులాల వారికి ఎన్ని ఇచ్చారు అనే విధానం దానిపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని చెప్పి
డిమాండ్ చేయడం ముఖ్యమంత్రి గారిని కోరడంతో పాటు ఆంధ్ర బహుజన ప్రజా వేదిక చెప్పినటువంటి తప్పని ఇంతవరకు ఖండన చేయలేదు. పైగా ఈ రాష్ట్రానికి రాజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వీరి అధీనంలో పనిచేయడానికి రాష్ట్రాన్ని 3 సామంత రాజ్యాలుగా ఏర్పాటు చేసి 3 సామంత రాజ్యాలకు ముగ్గురిని తన రెడ్డి కులపోలైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని ఎంపిక చేసుకొని ముగ్గురిని సామంతరాజులుగా రాష్ట్రాన్ని గుప్పెట్లో పెట్టుకొని పరిపాలించడం జరుగుతుంది కదా. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంతా కలిసి వైసీపీకి 151 సీట్లు వచ్చే విధంగా ఓట్లేసి గెలిపిస్తే దాన్ని పట్టించుకోకుండా పైగా మాకు వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ ఎవరి మీద లేదని చెప్తూనే ఈ దాంట్లో కొండు చేయి చూపడం అనేది జరిగింది. ఇది సరైనదా అని చెప్పి నేను కూడా మనం చేస్తాను. 18వ శతాబ్దం చెందినటువంటి మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అప్పుడున్నటువంటి బ్రాహ్మణ భావజాల హిందూ మతోన్మాద శక్తులతో పోరాటం చేసి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తన అట్టడుగు వర్గాల కోసం రాజ్యాధికారం రావాల, ప్రతి ఒక్కరూ చదవాలని చెప్పేసి ముఖ్యంగా ఆడ మనుషులు మరి స్త్రీలు తన భార్యకే చదువు చెప్పించి మరి ఆమెని తొలి మహిళా ఉపాధ్యాయులను చేసినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆధునిక భారతదేశంలో సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే గారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పైన అనేక దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి, నిత్యం కృత్యమైపోతున్నాయి. ఎందుకంటే మరి అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయుల్లో మరి జ్యోతిరావు పూలే కానీ, ఆయన భార్య సావిత్రిబాయి పూలే కానీ, పెరే రామస్వామి గారు కానీ అనేక మంది పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మరొక అడుగు ముందుకేసి ఓటు హక్కు అనే ఆయుధాన్ని సమర్పించి ఈరోజు మహనీయులు ఎంతో మంది త్యాగాలు చేశారు. మరి ఇప్పటికైనా ఆ మహానుభావులు ఆశించిన రాజ్యాధికారం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మరో స్వతంత్ర పోరాటం చేసినటువంటి సందర్భం ఆసన్నమైంది. మనకు పండుగలు ఏవైనా ఉన్నాయంటే నిజంగా మన బహుజనుల కోసం నిరంతరము మన జీవితాలు త్యాగాలు చేసి ఈరోజు మనం ఓట్లు మనం వేస్తామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనం ఈరోజు మహిళలు కానీ బహుజనులు కానీ విద్యా అభ్యాసంలో మీరు కూడా అంటరాటానికి దూరంగా ఉండొద్దండి. ఈ సమాజంలో అందరూ ఒకటే అటువంటి జీవితాన్ని త్యాగం చేసి మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా విద్య ఉండాలనేటువంటి మహిళలు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే మనం చూస్తున్నాం. వాళ్ళ జీవితాలను అంత త్యాగం చేసి ఈరోజు బహుజనులు ఈ ఆధిపత్య కులాలు తొక్కబడుతున్నాయి. వీళ్ళు ఎన్ని ఏళ్ళైనా కూడా వీళ్ళు అంటరానితనంగా ఉన్నారు. వీళ్ళు అది బహుజనులందరూ కూడా ఏకతాటిపై రావాలా. వీళ్ళు రావాలంటే వీళ్ళకు వజ్రాయుధం లాంటి ఓట్లు చేతిలో ఉండాలా అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని మనకు ఓట్లు మనం చేతిలో పెట్టి ఈరోజు ఈ దేశంలో 80% బహుజనులు ఉన్నారు. మీరందరూ కూడా రాజ్యాధికారం వరకు ప్రయాణం చేయండి అంటే మనం చూస్తాము. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాం. మనం ఆధిపత్య కులాలు మనం ఎంత తొక్కుతాన్నా ఈరోజు టీడీపీకి ఓట్లేస్తాం, వైసీపీకి ఓట్లేస్తాం తప్ప బహుజన రాజ్యాధికారం కోసం మనం ప్రయత్నం చేసే దాంట్లో పూర్తిగా విఫలమైనాము. బ్రిటిష్ వలస కాలంలో బ్రాహ్మణీయ భావజాలం కలిగిన భూస్వామి వర్గం ఈ అగ్రవర్ణ కులస్తులైనటువంటి ఈ బ్రాహ్మణీయ భావజాలం కలిగినటువంటి ఒక వర్గం ఈ దేశంలో ఉన్న శూద్రులకు విద్య అనేది అంటకూడదని చెప్పని విద్యను అది అంటరాంతనంగా చేస్తున్న రోజుల్లో ఆ రోజు పూలే, సావిత్రిబాయి వాళ్ళిద్దరూ కలిసి
ఈ దేశంలో అందరికీ విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఆ విద్యను అందరికీ అందించాలని చెప్పని ఈ విద్యను వచ్చేసి ప్రతి ఒక్కరికి స్త్రీ పురుషుడు సూత్రుడు అనేది తేడా లేకుండా అందరికీ అందించాలని చెప్పని ఆ రోజుల్లో పెద్ద ఉద్యమం చేసి అతను ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టే అక్కడుండే అగ్రవర్ణ బ్రాహ్మణీయ భావజాలం కలిగినటువంటి వాళ్ళు ఈ పూలే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ పూలే లాంటి వాళ్ళు ఈ దేశంలో ఏదేదో చేసి అగ్రవర్ణ వర్గాలకు వచ్చేసి హానికారం చేసే పరిస్థితి ఉన్నది. చదువు అనేది అందరికీ వర్తించాలని చెప్పని చదువు అనేది అందరి హక్కు అని చెప్పని ఉద్యమం చేస్తాడని చెప్పని అగ్రవర్ణాలలో ఆయన్ను బహిష్కరించడం జరిగితే నాటి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ, వర్గ వ్యవస్థ, లింగ వ్యవస్థలో పోరాడినటువంటి పటిమ దాదాపు సుదీర్ఘంగా ఆయన చిన్ననాటి నుండి చనిపోయేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం నిరంతరం అతని భార్య సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి కృషి 1973లో సత్య శోధక సంస్థను ఏర్పాటు చేసి 1978లో పూణే నగరంలో దాదాపు 54 స్కూళ్ళు ప్రవేశపెట్టి తన భార్య ద్వారా తర్వాత ఒక ముస్లిం అమ్మాయి ఒక ముస్లిం బహుజనురాల్ని ఆయన భార్యతో పాటు విద్యను అభ్యసించేకి జుబేదా బేగం అనేటువంటి ఆమెను కూడా ఒక టీచర్గా ప్రమోట్ చేసినటువంటి గొప్ప ఘనకీర్తి మహాత్మా పూలే గారికి దక్కుతుంది. బడుగుల అభివృద్ధి చెందాలంటే అందరూ విద్యావంతులు కావాలని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జేవి రమణ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు బీసీ ఉద్యోగ సంఘం సభ్యులు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 18వ శతాబ్దంలో అగ్రకుల ఆధిపత్య సమాజంలో మహిళకు విద్య నిషేధించారని ఈ దురాచారాన్ని రూపుమాపి తన భార్యకు విద్య నేర్పించి దేశంలోనే తొలిసారిగా బాలికా పాఠశాల స్థాపించిన ఘనత పూలే దంపతులకే దక్కిందని అన్నారు. మహిళా విద్యను నిరసించే అగ్రకులం పూలే దంపతులను అనేక విధాలుగా హింసించినా లక్ష్యం వేడకుండా వారు ముందుకే సాగారని, సతీ సహగమనం, వితంతు పునర్వివాహం వంటి ఉద్యమాలకు పూలే దంపతులు జీవం పోశారని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి బడుగు బలహీన వర్గం వ్యక్తి విద్యావంతుడై సమాజాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొప్ప సంఘ సంస్కర్త, మహోన్నమైనటువంటి వ్యక్తి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి. మరి ఈరోజు బీసీ ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలల్లో సమర్పించి ఘనమైన నివాళులను అర్పిస్తున్నాం. ఆ కాలంలోనే అణగారిన వర్గాల్లో అభ్యున్నతి చెందాలి అనంటే సమాజంలో అందరూ సమానత్వాన్ని సాధించాలి అనంటే అది కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మినటువంటి గొప్ప మేధావి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఎవరు సహాయ సహకారాలు అందించకపోయినా తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేతో కలిసి స్త్రీ విద్య కోసం మొట్టమొదటిసారిగా పాఠశాలను స్థాపించి స్త్రీ విద్యను బోధించడానికి ఎవరూ ముందుకు రానప్పుడు వాళ్ళు అనేక అవమానాలకు, అనేక ఇబ్బందులకు లోను అవుతూ స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి అనేక పాఠశాలలు తెరిచినటువంటి మహనీయులు వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కూడా ఆ రోజుల్లో చదువుకోవడానికి అవకాశాలు కల్పించినప్పుడు వాళ్ళంతా ఎదగాలి అనంటే ఖచ్చితంగా వాళ్ళు చదువుకోవాలి. చైతన్యవంతులు అవ్వడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాల్లో మార్పు వస్తుంది, వాళ్ళు కూడా సమాజంలో గుర్తించబడతారు, సమానత్వాన్ని పొందుతారు అనేటువంటి మహనీయుడు ఆ రోజు ఆశించి మరి అన్ని కష్టాలకు ఓర్చి అన్ని పాఠశాలను స్థాపించి అంత విద్యాభివృద్ధికి దోహదం చేసినప్పుడు ఆ మహనీయుని మనం తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఆ మహనీయుని బాటలో మనందరం కూడా నడవాలి. మనందరం కూడా
విద్యాభివృద్ధి పట్ల కృషి చేయాలా. ప్రతి విద్యావేత్త, ప్రతి అణగారిన వర్గ వ్యక్తి కూడా బాగా చదువుకునేటట్టుగాను, చదివించే విధంగాను ప్రోత్సహించాలా. మనందరము విద్యాభివృద్ధి పైన అవగాహన కల్పిస్తూ అందరూ బాగా చదువుకొని కుటుంబాలన్నీ కూడా ఈ సందర్భంగా ఎదగాలని, అప్పుడే ఆ మహనీయులకు ఘనమైన నివాళి మనం అర్పించినట్లవుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆధునిక భారతీయ సమాజ నిర్మాత జ్యోతిరావు పూలే గారు విద్య యొక్క ప్రాధాన్యతను మానవ మనమైన సాధ్యం అవుతుందని చెప్పినటువంటి ఒక మహనీయుడు. ఆయన యొక్క ఆయన వర్ధని పురస్కరించుకొని కదిరి బీసీ ఉద్యోగుల సేవా సంఘ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఆ చేపట్టే కార్యక్రమంలో విద్య యొక్క ప్రాధాన్యతను తమ ముందు కృషి చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా కదిరిలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ సూచనల మేరకు జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాబ్జాన్, రాజశేఖర బాబు తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా కదిరిలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ సూచనల మేరకు జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాబ్జాన్, రాజశేఖర బాబు తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనే సదుద్దేశంతో మహాత్మా జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఏదైతే ఆనగారిన వర్గాలు ఉన్నాయో ఈ ఆనగారిన వర్గాలు ఉన్నత శిఖరాలకు చేరాలంటే విద్య ఒకటే మార్గం అని చెప్పేసి ఆ రోజుల్లోనే బడుగు బలహీన వర్గాల కోసం విద్య అందించాలనే ఉద్దేశంతో తన సొంత ఆస్తులను అమ్మి పాఠశాలలు నిర్వహించి బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విద్యాపరంగా ఎదగడానికి జ్యోతిరావు పూలే గారే కాదు, ఆయన సతీమణి కూడా తనకున్న బంగారును సైతం అమ్మి విద్యకు ఖర్చు చేయడం జరిగింది. అటువంటి మహాత్ముని వర్ధంతిని ఈరోజు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి కందికుంట ప్రసాద్ అన్న గారి సారథ్యంలో కదిరి పట్టణంలో జరుపుకోవడం ఎంతో ఆనందిస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు బడుగు బలహీన వర్గాలను ప్రతి ఒక్క పార్టీ కూడా తమ మేనిఫెస్టోలో కానివ్వండి అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుంది. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపనే ఒక బీసీ సామాజిక వర్గానికి రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు బహుజన వర్గాలన్నీ రాజకీయంగా ఎంతో ఉన్నత శిఖరాలను చేరుకోవడం జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఒకసారి మనం గమనిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలను అనగదొక్కే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను తమ యొక్క అహంకారపూరితమైన అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు చేస్తూ ఉంది. ఇటువంటి దాడులను అడ్డుకోవాలంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు దాదాపు 78% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు స్వాతంత్రం పొందిన తరువాత ఈ కులాలను విద్య, వైద్య, సామాజిక, ఆర్థిక రంగాల అభివృద్ధిలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు సాహు మహారాజ్, బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే లాంటి మహానుభావుడు, ఛత్రపతి శివాజీ లాంటి మహానుభావులు కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఉన్నత వర్గాల్లోకి ఇలా చేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి పోరాటం చేయడం జరిగింది. అలాంటి పోరాటాలు చేసిన వాళ్ళల్లో జ్యోతిరావు పూలే గారు వారి కుటుంబాన్ని వదిలి
వారు భార్యాభర్తలు ఇద్దరు సామాజిక చైతన్యం కోసం ఆనాడు కట్టుబాట్లలో నలుగుతున్నటువంటి మహిళలు విద్య సాధించగలిగితేనే ఆ రోజు కుటుంబాల్లో అభివృద్ధి తీసుకొస్తారనే ఉద్దేశంతో ఆ రోజు మహిళలకు కూడా విద్య నేర్పించాలనే సరికొత్త డిమాండ్ ఈ రాజ్యాంగ వ్యవస్థను పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లోని యువకులు పిల్లలు మహిళలు చదువుకోవడం బట్టే ఈరోజు ఈ అఖండ భారతదేశం వెళ్తూ ఉందని చెప్తున్నా ఏదైతే పెద్ద రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలు కనువిప్పగలిగేలా ఆ రోజు చేసిన మహానాయకుల పోరాటం ఈరోజు స్ఫూర్తిదాయకం. ఈ పోరాటాన్ని అందిపుచ్చుకున్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు రాజకీయ అధికారం ఉంటేనే సామాజికంగా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ఆ రోజు అవకాశాలు కల్పించడం జరిగింది. అవకాశాలు అందుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో రాజకీయ చైతన్యం వచ్చిన తర్వాత ఈరోజు చూస్తే ఎవరైతే అగ్రకుల నేపథ్యంలో వచ్చారో గిరిజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో ఈరోజు అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గుర్తునొచ్చే విధంగా వాళ్ళ చైతన్యాన్ని అణిచివేసే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు. అది ఈ రాష్ట్ర ప్రజలంతా తెలుసుకుంటూ ఉన్నారు. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీగా రాబోయే కాలంలో మీరు చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాలు, ఈ ఆధిపత్య ధోరణులు, ఈ అహంకార పూరితమైనటువంటి పరిపాలన వీటన్నిటినీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మద్దతుతో ఈరోజు మీకు మేము వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతాం. మీరు చెప్పినటువంటి మాటలు ఈరోజు కళ్ళబొల్లి మాటలు రాష్ట్ర ప్రజలు తెలుసుకోవడం ఈరోజు మీరు కూడా జీవించుకోలేని పరిస్థితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కదిరిలో కూడా మా నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరవనీయులు జనప్రియ నాయకులు కన్నిపుట్ట ఆధ్వర్యంలో ఈరోజు చేసుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని అందరికీ దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన తొలి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని బహుజన సమాజ్ పార్టీ పేర్కొంది. పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు ఇర్ఫాన్ బెనర్జీ తదితరులు మాట్లాడుతూ ఆనాడు పూలే చేసిన ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన్ను డాక్టర్ అంబేద్కర్ తన గురువుగా ప్రకటించి విధేయత చాటారని, ఆయన చూపిన బాటలోనే బహుజనులు అడుగులు కదిపి బడుగుల రాజ్యాధికార కలను నిజం చేయాలని పిలుపునిచ్చారు. మన కదిరి పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ తరఫున మహాత్మా జ్యోతిరావు పూలే గారి 139వ వర్ధంతి జరుపుకోవడం ఒక రకంగా మనము గర్వించదగ్గ విషయము. అదేవిధంగా ఈరోజు ఎస్సీ మైనార్టీల పట్ల ఈరోజు మనము ఒక ఆదర్శప్రాయంగా నడుపుతున్నామంటే ఆ ఘనత మహాత్మా జ్యోతిరావు పూలేదని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. 1890లో నవంబర్ 28వ తేదీన ఈరోజు భారతదేశం నుంచి మన దేశం నుంచి తుది శ్వాస విడిచి ప్రాణాలు వదిలిన రోజుగా మనం ఈరోజు ఈయన వర్ధంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆ కాలంలో దళితుల మీద, మైనార్టీల మీద, బీసీల పైన ఎంతో దాడులు, అన్యాయాలు జరిగే రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసిన కృషి మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మన భారతదేశంలో అగ్రవర్ణాలు దురంకార వ్యవస్థను రూపుమవ్వడానికి ఈయన అహర్నిశలు కృషి చేశారని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా. అదేవిధంగా అంబేద్కర్ గారు ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలేని గురువుగా స్వీకరించడం గర్వించదగ్గ విషయము. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆయన అమలు పరిచిన సంస్కరణలు, ఆయన ఏర్పాటు చేసిన విధానాలు మనము ఈరోజు దాన్ని మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. భారతదేశంలో అగ్రవర్ణాలు బహుజనుల మీద దాడులు, అన్యాయాలు జరుగుతుంటే ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మనసుతో బాధపడి కుంగిపోయి వీరి పట్ల ఏదో రూపంలో న్యాయము చేయాలని ఆయన రోడ్డు మీదకి వచ్చి ఎన్నో కష్టాలు పడి దీన్ని సాధించుకోవడం, బహుజనులకు దీపంలాగా ఒక వెలుగును చూపించడం
మనమంతా గర్వించదగ్గ విషయము. ఈరోజు మన దేశంలో మన రాష్ట్రంలో మనువాద పార్టీలు బహుజనులని పేర్లు చెప్పుకోవడానికి మాత్రమే, వర్ధంతులు జరుపుకోవడానికి మాత్రమే ఈరోజు రావడం జరుగుతోంది. బహుజనులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం ఏమంటే మనము మన బహుజనులకు సంబంధించిన పార్టీల పట్ల మనము అడుగు పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. లేదంటే రాబోయే తరంలో అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని పూర్తిగా తూట్లు పొడవడానికి ఈ మనువాద పార్టీలు ఎత్తుగళ్ళు వేయడం జరుగుతూ ఉంది. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. రాబోయే కొన్ని ఎలక్షన్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమై రాజ్యాధికారం వైపు అడుగు పెట్టాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ జ్యోతిబా పూలే గారు భారతదేశ మొట్టమొదటి సంఘ సంస్కర్త. అలాగే బహుజనుల ఐక్యత కోసం, బహుజనుల రాజ్యాధికారం కోసం, బహుజనుల విద్య కోసం, ముఖ్యంగా మహిళల విద్య కోసం పూర్తిగా శ్రమించినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. ఆ రోజు 1800 కాలంలో బ్రాహ్మణాధిపత్య సామాజిక వర్గంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దాడులన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ ఆయన అనేక ఉద్యమాలు చేశారు. వాటిలో భాగంగానే చెంచాగిరి రాయడం, ఆ చెంచాగిరి అనే బుక్లో పూర్తిగా మనువాదాలకు వ్యతిరేకంగా, బ్రాహ్మణాధిపత్య సమాజానికి వ్యతిరేకంగా ఈ బహుజనులు ఉన్నటువంటి ఈ శూద్రులు అతిశూద్రులు అనుభవిస్తున్నటువంటి కష్టాలను పూర్తిగా అందులో పొందుపరిచారు. కానీ ఈరోజు జ్యోతిబా పూలే వర్ధంతి కానీ, జ్యోతిబా పూలే గారి జయంతి కానీ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓటు బ్యాంక్ కోసం మాత్రమే చేస్తున్నారు తప్ప ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క కార్యక్రమాల్లో కూడా ఏది కూడా పాటించడం లేదు. కాబట్టి బీసీలుగా చెప్పుకున్నటువంటి ఈరోజు సూత్రులు అతిశూద్రులు ఆ రోజు కాలంలో 1700 కాలంలో ఊళ్ళల్లోకి రానివ్వడంలే, ఇళ్లల్లోకి రానివ్వడం లేదు. ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఎక్కడ కూడా ఈ భారత సామాజిక వర్గంలో, భారతదేశ ఆధిపత్య సామాజిక వర్గంలో విలువ లేకుండా చేసినటువంటి ఈ సామాజిక వర్గంలో నుండి వ్యతిరేకించినటువంటి మొట్టమొదటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది జ్యోతిబా పూలే గారు మాత్రమే. కాబట్టి బహుజన సమాజానికి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్టపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం జ్యోతిబా పూలే గారు మాత్రమే. ఆ రోజు జరుగుతున్నటువంటి దాడులు కానీ వ్యతిరేకించేవాడు ఎవడు కూడా లేదు. అదే మహిళల విద్య కోసం జ్యోతిబా పూలే గారి సత్యమని మన సావిత్రిబా పూలే గారు కూడా ఎంతో కష్టపడి ఆమె మొట్టమొదటగా విద్యలో పాఠశాలను ప్రవేశపెట్టి మహిళలు కూడా చదువు కావాలి, మహిళలు కూడా సమాన స్థాయిలో ఎదగాలి, ఈ దేశంలో మహిళలు కూడా ఎదిగిన రోజులు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కష్టపడిన వ్యక్తి ఆమె. కాకపోతే అలాంటి సామాజిక వర్గంలో నుండి బయటకు వచ్చినటువంటి ఈ దళితులకు మరియు బీసీలకు అందరికీ కూడా విద్యను అభ్యసించడం, నేర్పించడం అనేది తప్పు అని చెప్పేసి ఆ సామాజిక వర్గం ఆమె మీద పేడతో కొట్టింది, చాట్లతో కొట్టింది, బరకలతో కొట్టింది. కానీ ఆమె ఎక్కడ కూడా తగ్గలేదు. ఎవరికి కూడా వెనుదిరిగి చూడని తల్లి, మహాతల్లి ఎవరైనా ఉన్నారంటే జ్యోతిబా పూలే మాత్రమే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీవర్ తుఫాన్ తాకిడికి 2 మండలాల్లో వరి పంట నష్టం 4 కోట్లు. పంటలను పరిశీలించిన ఎంఏలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన తొలి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. పూలే వర్ధంతి సందర్భంగా వివిధ ప్రజా సంఘాల నివాళి. వివిధ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఖాద్రి న్యూస్.